ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రిక్ మీడియాకి, పత్రికలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులు, నా పేరు వినోద్ రాథోడ్. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, జనసేన ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే, ఈరోజు మన ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉన్నారు. 47 లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న రామచంద్ర నాయక్ అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక్కసారి బర్త్డే ఉంటే ఒక్కసారి చేస్తాం, కానీ మా అన్న రామచంద్ర నాయక్ అన్న గారు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డేకి 30 రోజులు చేశాడు. 30 రోజులు చేసిన మొట్టమొదటి వ్యక్తి మా అన్నగారు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. నామినేట్ పోస్టులు వదులుతున్నారు. ఖచ్చితంగా మా అన్నగారికి ఒక మంచి పదవి, ఎస్టీలో ఒక మంచి పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు బానావతి వినోద్ రాథోడ్, భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను.